హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన్నా స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇవ్వండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ 42. ముంబైలో ప్రణవ్ నోయల్ కలిసి వాళ్ళ వికృత చేష్టలకు అడ్డే లేకుండా వాళ్ళ చర్యలు సాగిపోతూ ఉన్నాయి. వాళ్ళకి నచ్చినట్టుగా విశ్వ ఇంటిని మార్చుకొని ఇక విశ్వ లేకపోవడంతో వాళ్ళ అక్రమ పనులన్నీ కూడా విచ్చలవిడిగా చేస్తూ ఉన్నారు. విశ్వని ఇంటికి తీసుకువచ్చాక ఆ రోజుకి శోభా గారు వాళ్ళందరి కోసం వాళ్ళ ఇంట్లో వంట చేసుకొని వచ్చి క్యారేజ్ తెచ్చి ఇస్తారు శ్యామాకి. సుహాయిక ఎంత ఆపాలి అనుకున్నా కూడా వస్తున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ శోభా గారి దగ్గరికి వెళ్ళి, చాలా థ్యాంక్ యూ పిన్ని, బాబాయ్, నాకు ఈ ఊర్లో ఎవ్వరూ తెలియదు. మీరిప్పుడు నాకు ఈ సహాయం చేయకపోతే నేను ఏం చేసేదాన్నో కూడా నాకు తెలియదు. నిజంగా చాలా పెద్ద సహాయం చేశారు బాబాయ్, మీకెప్పటికీ రుణపడి ఉంటాను నేను అని చేతులెత్తి వాళ్ళకి దండం పెడుతుంది సుహా. అయ్యో పిచ్చిపిల్ల, ఏంటిది, నువ్వు కూడా మా కూతురులాగే తల్లి, పైగా కడుపుతో ఉన్నావు. నిన్ను అలా ఎలా ఒంటరిగా వదిలేస్తాను తల్లి. మీ ఇంటి పక్కనే మా ఇల్లు, ఏ అవసరమైన పిన్ని అన్న ఒక్క పిలుపు చాలు తల్లి, వెంటనే నీ దగ్గరికి వచ్చేస్తాను సరేనా. ఏ అవసరమైనా మొహమాట పడకు అని అక్కడే శోభా గారు సందీప్ గారికి, ప్రియా శ్యామకి భోజనం వడ్డించి ఆవిడే ప్రేమగా స్వయంగా సుహాకి భోజనం తినిపిస్తారు. ఊహ తెలియక ముందే నాన్న చనిపోయాడు. నాన్న ప్రేమ అంతగా చవి చూడలేదు సుహ. ఆ తర్వాత వాళ్ళ అమ్మ సుహాని పెంచడానికి ఆవిడ చెమటల ధార పోశారు. ఇక సుహ పనిచేస్తూ తల్లిని కంటికి రెప్పలా చూసుకునే సమయానికి ఆవిడ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. తనకంటూ ఇక ఈ లోకంలో ఎవరూ లేరు అని ఒంటరిగా బతుకుతున్న సమయంలో తనకు అన్నీ నేనే అంటూ విశ్వ ఆమె లైఫ్లోకి ఎంటర్ అయ్యాడు. ఎలా అంటే గాలి కూడా అతడి పర్మిషన్ లేనిదే ఆమెను తాకనంతలా. అతడి ప్రేమతో ఆమె చుట్టూ ఒక కోటే కట్టాడు. అతడి ప్రేమలో పూర్తిగా మునిగిపోయింది సుహ. ఆమెకు అమ్మా నాన్న ఏ బంధాలు గుర్తురానంతగా ఆమె ఊపిరి, ఆమె ప్రాణం, ఆమె సర్వస్వమంతా కూడా అతడే అయిపోయాడు. అతడు లేకపోతే ఆమె ఊపిరి కూడా పీల్చుకోలేనంతగా నిండిపోయాడు విశ్వ సుహాలో. ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరూ ఇంత ప్రేమ కురిపిస్తూ ఉంటే అందులో విశ్వ చూపించే ప్రేమ ఆమెకి గుర్తు రావడంతో వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటుంది. ఏడవద్దు తల్లి, అంతా మంచి జరుగుతుంది నీకు. మనిషి ఎప్పుడూ ఒకేలా అన్ని సంతోషాలను అనుభవిస్తూ ఉంటే ఆ దేవుడికి నచ్చదనుకుంటా. అందుకే ఇలాంటి పరీక్షలు అప్పుడప్పుడు పెడుతూ ఉంటాడు. మనం వాటిని ధైర్యంగా ఎదుర్కోగలమా లేదా అని. ఇప్పుడు నీకు కూడా అదే పరిస్థితి వచ్చింది. నువ్వు వీటన్నింటినీ ధైర్యంగా దాటుకుని వెళ్ళి నీ భర్తని బిడ్డని కాపాడుకొని మీరంతా చల్లగా ఉండాలి తల్లి. ఇక ఏడవకు అని సుహా కన్నీళ్లు తుడిచి సుహాకి కడుపు నిండా భోజనం తినిపిస్తారు శోభా గారు. ఇక్కడ శ్యామకి కూడా భైరవ్ గుర్తొచ్చి తనకి ముద్ద దిగదు. కానీ అతడు ఎక్కడ ఉన్నా క్షేమంగానే ఉండి ఉంటాడు అన్న నమ్మకం కలుగుతుంది. ప్రియా శ్యామ బాధని అర్థం చేసుకొని, శ్యామ చూసావా అక్క ఇప్పటికే డల్గా ఉందా, నువ్వు కూడా డల్ అయితే తనని ఊరుకోబెట్టడం మన తరం కాదు. మీ బావ ఎక్కడున్నా క్షేమంగా ఉంటాడే, తొందరలో మీ దగ్గరికి వస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండాలి ఇప్పుడు అక్కకి, సరేనా అని శ్యామకి కాస్త ధైర్యం చెబుతుంది ప్రియ. ఆ రోజు అందరూ అలా భోజనాలు చేసి సాయంత్రం వరకు గడిపేసి శోభ సందీప్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే ప్రియ నేను శ్యామతోనే ఉంటాను అని వాళ్ళ ఇంట్లోనే ఉండిపోతుంది. శ్యామ సుహాని ఒక పని చేయడం ఇవ్వడం లేదు. నువ్వు సార్ పనులు చూసుకుంటే సరిపోతుందక్క, ఇవన్నీ అవసరం లేదు అని ఇల్లంతా శ్యామనే పని చేసుకొని రాత్రికి ప్రియా ఇంకా శ్యామ ఒక రూమ్లో నిద్రపోతారు. సుహా వాళ్ళ పక్క రూమ్లోనే నైట్ వాళ్ళకి ఏదైనా అవసరమైతే అందుబాటులో ఉండాలి అని. సుహా తన పనులన్నీ ముగించుకొని బాధగా విశ్వ పక్కన వచ్చి పడుకొని చూస్తూ ఉంటుంది. గత కొన్ని రోజులుగా వాళ్ళిద్దరూ ఎంత ప్రేమగా ఉన్నారో, అతడు తండ్రి కాబోతున్నాడు అని చెప్పినప్పుడు అతడి మొహం ఎంత సంతోషంగా ఉందో అవన్నీ గుర్తొస్తూ సుహా బాధగా మౌనంగా కన్నీరు కారుస్తూ ఉంటుంది విశ్వ మొహాన్ని చూస్తూ. ఎందుకు కిల్లర్, మనకే ఇలా జరగాలి? నీ తమ్ముడు ఇంత రాక్షసుడని నువ్వెందుకు తెలుసుకోలేకపోయావు? ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరి గురించి పట్టించుకుంటావు కదా, నీ వెనక జరిగేది ఏది నీకు తెలియకుండా ఉండదు కదా. కానీ వీడు మాత్రం నీకు తెలియకుండా ఇదంతా ఎలా చేశాడు? వాడు అలాంటి వాడని నువ్వు ముందే కనుక్కుంటే మనకి ఈ పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేది కాదు కదా. ఇప్పుడు నువ్వు ఇలా ఈ పరిస్థితిలో ఉండేవాడివి కాదు కదా. ఇప్పుడు చూడు కిల్లర్, మన పరిస్థితి ఎక్కడి వరకు వచ్చిందో అని విశ్వ చేయి పట్టుకొని చాలాసేపు అలాగే అతడిని చూస్తూ గడిపేస్తుంది సుహ.
అతడి ఊపిరి మాత్రమే తెలుస్తుంది కానీ ఏ బాడీ పార్ట్ పనిచేయడం లేదు. కనీసం నేను మాట్లాడేదైనా నీకు వినిపిస్తుందా కిల్లర్? అంది సుహ విశ్వ చెంప మీద చేయి వేసి. అతడి నుండి రియాక్షన్ రాదు అని తెలిసినా అతడితో మాట్లాడుతూ అలాగే నిద్రపోతుంది సుహ. ఉదయం శ్యామ ఇల్లంతా పనిచేసుకొని టిఫిన్ రెడీ చేసి పెట్టి దేవుడి గదికి వెళ్ళి నా బావ ఎక్కడున్నా క్షేమంగా ఉండేలా చూడు తండ్రి. అలాగే బావ మా దగ్గరికి త్వరగా రావాలి, కిల్లర్ సార్ త్వరగా కోలుకోవాలని దేవుడికి మనస్ఫూర్తిగా నమస్కరించి బయటికి వచ్చింది. అప్పటికి సుహ కూడా లేచి నెమ్మదిగా ఫ్రెష్ అయ్యి విశ్వాకి వెట్ క్లాత్తో తుడిచి అతడికి డ్రెస్ మార్చి మెల్లిగా బయటికి వస్తుంది. అక్క ఎలా ఉన్నావు? ఇక్కడంతా బాగుందా నీకు అని అడిగింది శ్యామ. హా, నువ్వెలా ఉన్నావు శ్యామ? భైరవ్ ఎక్కడున్నా తప్పకుండా మన దగ్గరికి వచ్చేస్తాడు, సరేనా? నువ్వు భైరవ్ గురించి కంగారు పడకు శ్యామ అని చెప్పింది సుహ తన బాధని తనలోనే దాచేసుకొని. లేదక్క, నాకు నమ్మకం ఉందక్క, బావ ఎక్కడున్నా క్షేమంగా ఉంటాడని. బావ మనం ఎక్కడున్నా వెతికి పట్టుకొని త్వరగా మన దగ్గరికి వచ్చేస్తాడు. నేను బాగానే ఉన్నాను. నువ్వు నా గురించి కంగారు పడకక్క. ముందు నువ్వు కడుపులో ఉన్న బేబీ గురించి ఆలోచించు, సరేనా? కిల్లర్ సార్ చూసుకోవడానికి మనం అందరం ఉన్నాం కదా. నువ్వు బేబీ గురించి మాత్రం పట్టించుకో. చూసావు కదా డాక్టర్ అమ్మగారు ఏమని చెప్పారు? నువ్వు చాలా వీక్గా ఉన్నావు అని చెప్పారు. ఇప్పుడు నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉంటావో బేబీ కూడా అంత బాగుంటుంది అని చెప్పారు. కాబట్టి నువ్వు ఎలాంటి బాధపడకు, కిల్లర్ సార్ ఖచ్చితంగా లేస్తారు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో అక్క, చాలు అంది శ్యామ. హా, అలాగే అని శ్యామ చేపట్టుకొని నేను ఏదైనా హెల్ప్ చేయనా అని అడిగింది సుహ. ఆహా వద్దక్క, టిఫిన్ చేశాను, నీకోసమే చూస్తున్నా. అదిగో ప్రియ కూడా వచ్చింది, ఇక తిందామా అని అడిగింది శ్యామ. సుహ అలాగే అనడంతో ప్రియ హైదరాబాద్ ముచ్చట్లు అన్నీ చెప్తూ వాళ్ళతో పాటు కలిసి టిఫిన్ పూర్తి చేసి నేను ఆఫీస్కి వెళ్తున్నా అక్క, సాయంత్రం త్వరగానే వస్తాను, సరేనా అని చెప్పింది ప్రియ. అలాగే అని అంది సుహ. బాయ్ అక్క, బాయ్ శాంభవి అని ప్రియ వాళ్ళ ఇంటికి వెళ్ళి తన బ్యాగ్ తీసుకొని శోభా సందీప్ గారికి కూడా చెప్పి తన స్కూటీలో ఆఫీస్కి బయలుదేరింది. ప్రియ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. తన స్టడీస్ కంప్లీట్ అయ్యాక ఇంట్లో ఖాళీగా ఉండకుండా జాబ్ చేస్తుంది. తను ఆఫీస్కి వెళ్ళాక తన కొలీగ్స్ అందరినీ పలకరించి వెళ్ళి తన ప్లేస్లో కూర్చుని వర్క్ స్టార్ట్ చేస్తుంది. తను వర్క్ స్టార్ట్ చేసిన గంట తర్వాత మిమ్మల్ని బాస్ పిలుస్తున్నారు మేడం అని ప్యూన్ వచ్చి పిలుస్తాడు. ఓకే అని ఏదో ఫైల్ పట్టుకొని వాళ్ళ బాస్ రూమ్కి వెళ్తుంది ప్రియ. వాళ్ళ బాస్ క్యాబిన్కి వెళ్ళగానే డోర్ ఆటోమేటిక్గా లాక్ అవుతుంది. అది చూసి ప్రియ ఉఫ్ అని గట్టిగా ఒక నిట్టూర్పు వదిలి ఎందుకు పిలిచావు అని అడిగింది చేతులు కట్టుకొని దిక్కులు చూస్తూ. ఒసేయ్, నేను నీ బాస్నే అన్నాడు ప్రియ వాళ్ళ బాస్. అయితే అని ఓ కేర్లెస్ లుక్ ఇచ్చింది ప్రియ. అయితే ఏంటే అయితే అని అతడు ప్రియా దగ్గరికి రావడంతో ఏది మాట్లాడినా దూరంగా ఉండి మాట్లాడు, దగ్గరికి వస్తే బాగుండదు చెప్తున్నా అని ప్రియా వేలు చూపిస్తూ బెదిరించింది. ఏంటే ఇప్పుడు నేను నీకు భయపడిపోవాలా అని అతడు ప్రియా వేలు గట్టిగా పట్టుకొని ఏంటే భూమికి జాడలు లేవు, ఎందుకే నీకు ఇన్ని మాటలు? నా పక్కన నిలబడితే పిట్ట పిల్లలా ఇంతున్నావు, నన్నే బెదిరిస్తున్నావా నువ్వు అన్నాడు. బెదిరించడం కాదు, అవసరమైతే చంపుతా కూడా, నన్ను ముట్టుకుంటే మర్యాదగా వదలరా నన్ను అని అతడు ఆమె వేళ్ళు పట్టుకోవడంతో గింజుకుంటూ ఉంటుంది ప్రియ. రాయంటే రా, కదలబడుతున్నావా, ఏమనట్లేదు అని ప్రియాని వెనక్కి తిప్పి ఆమెను హత్తుకున్నాడు. ఇదిగో సాత్విక్, నీకు నాకు సెట్ అవ్వదు అని ఎప్పటి నుండో మొత్తుకుంటున్నా, మళ్ళీ నువ్వు ఇలాంటి వేషాలు వేసి నాకు కోపం తెప్పించకు చెప్తున్నా అంది ప్రియ కోపంగా. ఏంటే సెట్ అవ్వంది నీకు? నువ్వు అనుకుంటే అయిపోతుందా? నేను ఎప్పుడో ఫిక్స్ అయ్యా నువ్వే నా పెళ్ళాను అని, కానీ నువ్వే నీ చుట్టూ కుక్క నన్ను తిప్పించుకుంటున్నావు తప్పితే నా ప్రేమకు ఎప్పుడైనా ఓకే చెప్పావంటే దొంగ మొహందానా. నువ్వు ఆఫీస్లో జాయిన్ అయ్యి 3 ఇయర్స్ అవుతుంది. ఈ 3 ఇయర్స్లో కనీసం కాస్త కూడా ప్రేమ పుట్టలేదంటే నీకు నా పైన అని అడిగాడు సాత్విక్. ప్రియా వర్క్ చేస్తున్న ఆఫీస్ CEO. అలాగే ప్రియా కాలేజ్లో చదువుతున్నప్పుడు తన సీనియర్ కూడా. కాలేజ్ నుండి ప్రియా అంటే సాత్విక్కి చాలా ఇష్టం. ఆమె ప్రేమని అప్పుడే అతడికి తెలియజేస్తాడు, కానీ మీరు చాలా ఉన్నోళ్ళు, మీకు మాకు సెట్ అవ్వదు, కుదరదు అని అతడి ప్రేమని తిరస్కరిస్తూనే వస్తూ ఉంటుంది ప్రియా.
కానీ సాత్విక్ ఫస్ట్ టైం ఆమెను చూసిన రోజు నుండి ఇప్పటి వరకు ప్రియాని మర్చిపోలేకపోతాడు. ఆమె వెంట ఇదిగో ఇలా కుక్క పిల్లలా పడుతూనే ఉంటాడు. కానీ ప్రియా ఇప్పటి వరకు అతడి ప్రేమని అంగీకరించలేదు. విశ్వ చేయిని పట్టుకొని అతడినే చూస్తూ కూర్చున్న సుహా దగ్గరికి వస్తుంది శ్యామ జ్యూస్ గ్లాస్ పట్టుకొని. అక్క, ఇది తాగి టాబ్లెట్ వేసుకోవాలి నువ్వు అంటూ సుహా చేతిలో జ్యూస్ గ్లాస్ పెట్టి ఆమె వేసుకోవాల్సిన టాబ్లెట్స్ అన్నీ తీసుకొని ఆ వాటర్ బాటిల్ పట్టుకొని సుహా దగ్గరికి వచ్చేసరికి విశ్వని చూస్తూ కన్నీరు కారుస్తూ ఉంటుంది సుహా. అక్క, నువ్వు ఎప్పటికీ ఇలానే ఏడుస్తూ ఉంటావా? నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే కిల్లర్ సార్ బాగా అయిపోతారా చెప్పు? కిల్లర్ సార్ ఖచ్చితంగా కోలుకుంటారని చెప్పాను కదా, కానీ కాకపోతే కాస్త టైం పడుతుంది. కిల్లర్ సార్ లేచేలోపు నువ్వు చాలా హెల్దీగా తయారయ్యి బేబీతో పాటు బాగుండాలి. లేకపోతే తెలుసు కదా మీ ఆయన గురించి, మా అందరి మెడ మీద కత్తులు పెట్టి మా ఆవిడని బాగా చూసుకోవడానికి కూడా రావట్లేదా మీకు అని ఒక్కొక్కరిని వేసేయడానికి సిద్ధమైపోతాడు. చెప్పు, నువ్వు హెల్దీగా ఉండి మమ్మల్ని అందరినీ బతికిస్తావో లేకపోతే మీ ఆయన చేతిలో బలి చేస్తావా అంది శ్యామ. శ్యామ మాటలకి సుహా తన కన్నీళ్లు తుడుచుకొని చిన్నగా పెదవులు సాగదీసి ముందుగా టాబ్లెట్ ఒక్కొక్కటి వేసుకొని ఆ తర్వాత కొంచెం కొంచెం జ్యూస్ తాగి గ్లాస్ పక్కన పెట్టింది. ఓకే, ఇప్పుడు నువ్వు కూడా కాసేపు రెస్ట్ తీసుకో, నేను శోభా పిన్ని దగ్గరికి వెళ్తున్నా, అలా మార్కెట్కి వెళ్ళి వస్తాను అని చెప్పి శ్యామ బయటికి వెళ్ళింది. ఇంకా ఉంది, నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది, వెయిట్ చేయండి. అలాగే మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ. బాయ్.